వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూపై 3 మెన్ కమిటీని నియమించింది జనసేన అధిష్టానం. అరవ శ్రీధర్ ఆరోపణలు స్టేట్మెంట్ తీసుకుందే కానీ బాధితురాలి స్టేట్మెంట్ ఇప్పటి వరకు తీసుకోలేదు. అసలు అరవ శ్రీధర్ పైన సస్పెన్షన్ ఉంటుందా లేదా అనేటువంటి ఈ తరుణంలోనే అదే రైల్వే కోడూరులో బాధితురాలిపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర లాఠీలతో ఎలా విరుచుకుపడ్డాడో మనం స్పష్టంగా చూసిందే. అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి అంశంపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు అంటూ ద డైలీ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, హర్షవీణ ఏ విధంగా పోరాడుతుందో మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. నిన్న కూడా ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తనకు జరిగిన అన్యాయంపై తాతంశెట్టి నాగేంద్రపై అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోమని చెప్పి కోరుకుంటూ తనని కలిసేందుకు అవకాశం ఇమ్మంటూ పర్సనల్ గా మెయిల్ కూడా చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ జన సైనికులు మాత్రం సోషల్ మీడియాలో ఆమెను చాలా దారుణంగా బూతులు లకారం మీద నుంచి ఎవరు దిగటం లేదు. వీటన్నింటిపై మాట్లాడబోయే ముందు తాతంశెట్టి నాగేంద్ర దాడిని ఎలా చూస్తారు సాధు గారు? అసలు ఇన్సిడెంట్ ఏం జరిగిందా అని ఒక మహిళ తను చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు చెప్పే అవకాశాన్ని, వినే అవకాశాన్ని వాళ్ళు కల్పించుకోవాలి. అదే మాదిరిగా వినూత కోటా విషయం కూడానండి, ఏం జరిగిందో ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వమని ఈ రోజుకి కూడా అపాయింట్మెంట్ కోసమే అడుగుతున్నారండి. ఎంత దారుణం అంటే, ఏంటి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరు, ఎవరు వాళ్ళు అంటే, ఫర్ సపోజ్ వినూత కోట మనమే కావాలని భర్తకి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే టికెట్ ని కాదని ఒక మహిళన్నా ఉండాలి ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో అంటూ ఒక మహిళకి టికెట్ ఇచ్చి మనం ప్రోత్సహించాం. ఈ రోజు ఆ మహిళ మీద ఎలిగేషన్ వచ్చింది. ఏది నిజం ఏది అబద్ధం ఒక్కసారి ఆ మహిళతో మాట్లాడాలి అంటూ ఆ మహిళ ఈ రోజుకి కూడా ఏది బెయిల్ మీద బయటకు వచ్చి ఈ రోజుకి కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడటం ఆశ్చర్యం. ఇది కాక పాపం ఈ ఎవరైతే వీణ గారు, ఈవిడ మంచిదని చెప్పము చెడ్డదని చెప్పము, మనకు అనవసరం. ఆవిడ మంచిదో చెడ్డదో మనకు అనవసరం. మనతో ఏదో మాట్లాడాలనుకుంటుంది, మన ఎమ్మెల్యే మీద ఎలిగేషన్ వేస్తుంది. ఏం చేసినాడమ్మా మా ఎమ్మెల్యే తప్పు? ఏం తల్లి, మీకు అవసరమా మీకు ఈ పనులు? ఏమయ్యా నీకు అవసరమా? నీకు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఇస్తే నీకు అందరినీ కాదనుకొని నీకు ఇస్తే ఏంది ఈ పనులు? మంచిది కాకపోతే ఎందుకు వెళ్ళాము చుట్టూ? ఇప్పుడు తిరిగి నువ్వు వద్దు అంటే ఎట్లా? ఆవిడ భర్తని బిడ్డల్ని వదిలేసి వచ్చింది. కాదండి నా నెంబర్ 3 అండి 4 అండి. వెళ్ళేటప్పుడు తెలియదా నీ నెంబర్ 3 4 అని? అంటే ఒక వ్యక్తి చెడదని మీరే చెప్తుండ్రి, అయినా సరే అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చేదమ్మా నా బిడ్డను విసికించేదని ఆ తల్లి చెప్తుండ్రి. ఇలా ఇలా ఏదో ఒక కార్పొరేటర్, ఒక ఎంపీటీసీని, ఒక జెడ్పీటీసీని ఉన్న చిన్న చిన్న పదవులా అండి? ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఎంతో మందిని కాదనుకొని నీకొచ్చింది అవకాశం. దరిద్రం ఉన్న 21 టికెట్లలో లాటరీ కొట్టేసినావు. ప్రజారాజ్యం నుంచి జెండా మోసినోడు కాదు, పార్టీకి ఆయన ఓడిపోయినప్పుడు పనిచేసినోడు కాదు, 1 రూపాయి ఇచ్చినోడు కాదు, కొట్టావు లాటరీ కొట్టేసినావు. నీ వెనకాల రూపానందరెడ్డి గారు నిలబడి గెలిపించి ఈ రోజు ఆయన నేను డబ్బులు పెట్టినా నేను గెలిపించినాను, ఆయన మీద ఏమనడానికి వీల్లేదని ఆయనే ఉన్న ఆపుతున్నాడా? సరే కమిటీ అన్నారు చూడండి విజయసాద్ గారు, మాట్లాడుకోవాలి. శివశంకర్ గారి కమిటీ, ఈ శివశంకర్ గారి కమిటీ గురించి ఈ విషయం డిస్కస్ చేసాక ఇంకొక విషయం చెప్దాం. ఈ శివశంకర్ గారి కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది సార్ అంటే మీకెందుకు చెప్పాలా? ఆ కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చేసిందిలే. కమిటీ రిపోర్ట్కి వెళ్లే ముందు అరవ శ్రీధర్కు ఉండే నిబంధన ఏంటంటే, ఈ రిపోర్ట్ వచ్చే వరకు నువ్వు ఏ పార్టీ మీటింగ్ లో పాల్గొనకూడదని లెటర్ రిలీజ్ చేసినారు. ఇప్పుడు రిపోర్ట్ వచ్చిందేమో, పాల్గొంటున్నాడు. రిపోర్ట్ ఏమని వచ్చింది? ఆ అమ్మాయి తప్పని వచ్చిందా, అతనిది తప్పని వచ్చిందా, ఏదో మాకు తేల్చాలి కదా. అంటే మీకెందుకు చెప్తామండి రజనీ గారు, అది పార్టీ పర్సనల్ అంటే పార్టీకి ఎమ్మెల్యే పర్సనల్ ఉండదండి. ఎమ్మెల్యే అఫిడవిట్ మేము చూడాలా? ఎమ్మెల్యే అఫిడవిట్ పబ్లిక్ లో పెడతాడు. నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత అప్పులు ఉన్నాయి, నా షేర్స్ ఇంత, నా డివిడెండ్స్ ఇంత, నా భార్య ఈవిడ, నా పిల్లలు వీళ్ళు, ఇవన్నీ రాయాలి అఫిడవిట్ లో. సో ప్రజాప్రతినిధికి పర్సనల్ అనేది ఉండకూడదండి. ఆయన ప్రతి పని ప్రజలు చూస్తుంటారు. ఈ రోజు రైల్వే కోడ్ ఎటు పోయిందో మీరు చూసినారు. ఇంతకీ శివశంకర్ గారి కమిటీ ఇతను కరెక్ట్ అనే ఆవిడ కరెక్ట్ అని చెప్పిందా? జనసేన అధిష్టానం విషయంలో, జనసేన పార్టీ హైకమాండ్ విషయంలో నాకు అర్థం కాని విషయము ఏంటి, ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఆలోచిస్తుంది ఏంటంటే రజనీజీ, కిరణ్ రాయల్ విషయంలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు, ఇదే ఆరోపణలు వచ్చి వీడియోలు మొత్తం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు నువ్వు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని చెప్పి ఒక సర్కులర్ రిలీజ్ చేస్తారు.
అండ్ బై ద సేమ్ వే మళ్ళీ అరవ శ్రీధర్ విషయంలో వచ్చేప్పటికి నువ్వు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పి ఒక సర్కిల్ రిలీజ్ చేస్తారు. ఏంటండి ఇది, నాకు అర్థం కావట్లేదు. పార్టీ కార్యక్రమాలు ఏమన్నా దేశం యావత్తు తలెత్తుకొని చూసేటువంటి కార్యక్రమాల సస్పెండ్ కదా చేయాల్సింది. సార్ సస్పెండ్ చేయడానికి ఈయనకి అధికారం ఉందా? సస్పెండ్ ఈయన చేయగలడా? ఈయన పార్టీలో చేసే సస్పెండ్ ను కూడా పక్క పార్టీ వాళ్ళు ఏమన్నా ఆదేశిస్తున్నారా? అంటే ఈయన సొంత నిర్ణయం తన పార్టీలో వాళ్ళ మీద కూడా తీసుకోలేని పరిస్థితిలో నడుస్తుందా అండి? ఈ రోజు ఆయన తాతంశెట్టి నాగేంద్ర చెప్తాడు, మా నాయకుడిని తిట్టే కొట్టేస్తాడంట. అరే ఇదే కదా జగన్ గారు చెప్తే ఆ రోజు మనం తప్పన్నాం కదా. భోషాడికే అని టీడీపీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఒకడు మాట్లాడుతుంటే తప్పు మాజీ ముఖ్యమంత్రి కొడుకు, గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు అట్లా మాట్లాడకూడదు, ఆ పదం తప్పు, నువ్వు అనడం తప్పు అని ఖండించి ఉంటే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగి ఉండేది కాదు. ఆయన మాట్లాడడం తప్పైతే జగన్ గారు ఏమన్నారండి? ఏమయ్యా నన్ను ఎట్లంటే ఎట్లా మాట్లాడితే నేను ఊరుకున్నా, నా కార్యకర్తలు ఊరుకుంటారా? మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి అని అన్నాడు కదా. అంటే ఇక్కడ ఆ అమ్మాయి అంట పవన్ కళ్యాణ్ గారిని తిట్టిందంట. దానికోసం అంట ఈయన ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద కర్ర తీసుకుని కొట్టేసినాడంట. ఒకవేళ అమ్మాయి తిట్టాలి అని అనుకుంటే ఇన్ని వీడియోలు రిలీజ్ చేసింది కదా. ఏ ఒక్క వీడియోలో అయినా కూడా పవన్ కళ్యాణ్ ను అగౌరవంగా మాట్లాడలేదే. నన్ను మిమ్మల్ని కలిసే అవకాశం ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వేడుకుంది తప్పితే, ఇది ఆ అమ్మాయి మీద అంటే బాధితురాలి మీద దాడి చేసినందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నమా నాగేంద్రది? సార్ అసలు ఆ అమ్మాయి ఒకవేళ అతను ఏ వీడియో అంటే ఏ మీటింగ్స్ కి వెళ్తున్నాడో వీడియో తీసి కమిటీకి అందిద్దామని ఒకవేళ అక్కడికి వెళ్ళి వీడియో తీసిందే అనుకోండి, పోలీసులకి ఫోన్ చేయాలా? పోలీసులు అక్కడే బందోబస్తులో ఉన్నారు, ఎందుకు అమ్మాయిని తీసుకెళ్లి పంపించండి, అమ్మాయిని ఇంటికి పంపించండి అని అనాలా? లేకపోతే అక్కడ బలమైన పార్టీ రూపానందరెడ్డి గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే అసలు మొత్తానికి అన్నిటికీ సూత్రధారి అరవ శ్రీధర్ ఉన్నాడు, అతను మాట్లాడతాడు. ఎందుకు ఈ అత్యుత్సాహం తాతంశెట్టి నాగేంద్ర గారికి? పవన్ కళ్యాణ్ అంటే నేను కొట్టేస్తాను అంటే, నేను పవన్ కళ్యాణ్ అనేదాన్ని అయితే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అన్ని సార్లు ఎందుకు అడుగుతా? మీకు తెలియట్లేదు, వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, నా జీవితం నాశనం చేశారు, నాకు అతనితో పెళ్లి వద్దు, అతను నన్ను మోసం చేసిన దానికి శిక్ష పడాలి, ఆడబిడ్డల పట్ల మీరు నిలబడతాను అంటున్నారు కాబట్టి, గతంలో అన్నారు కాబట్టి, అందుకని మీ అపాయింట్మెంట్ అడుగుతున్నానంటూ ఆవిడ ఆవేదన వెళ్ళబుచ్చింది. ఆవిడ మంచిదో చెడ్డదో మనకు అనవసరం, మీతో మాట్లాడాలనుకుంటుంది. మీ ఎమ్మెల్యే వల్ల బాధితురాలు, మీ ఎమ్మెల్యే బాధ పెట్టాడా, ఆవిడ మీ ఎమ్మెల్యేని బాధ పెట్టిందా, కూర్చుని మాట్లాడితే కదా తేలేది. కానీ నడి రోడ్డు మీద కొడుతూ ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఊరుకుంటా నాకు కొట్టేస్తానంటూ TV5 లైవ్ లో కూడా చెప్తున్నాడండి. అన్ని కిరణ్ టీవీ లైవ్ లో కూడా చెప్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఎవరన్నా తిడితే కొట్టేస్తారా? అది మహిళ, దళిత మహిళ బాధతో ఒకళ్ళ ఆవేదనతో ఏం చేస్తాడయ్యా మీ నాయకుడు? ఎన్ని రోజులయ్యా కమిటీ రిపోర్టు? అసలు ఆడబిడ్డలకి న్యాయం చేస్తాడా చేయడా అని అంటే మీరు కొట్టేస్తారా? అరే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కూడా అదే అంటుంది, సార్ నాది ఎస్టీ తాండాలకు సంబంధించిన ఓట్లను ఎలక్షన్ కి వాడుకున్నాడు, నాకు న్యాయం చేయలేదంటూ నిలదీస్తుంది. రేపు ఆవిడ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి కొడతారేమో తప్పు సార్. ఆవేదనలో ఒక తల్లి తన బిడ్డను కోల్పోయిన బాధలో ఎదురుగా ఉంది శ్రీకృష్ణుడైనా పవన్ కళ్యాణ్ అయినా అలాగే తిడతదండి. కురువంశం మొత్తం అంతరించిపోయినప్పుడు గాంధారి దానికి కారణమైన తన సొంత తమ్ముడైనటువంటి శకుని తిట్టల, యుద్ధం చేసి అంతమంది చావుకు కారణమైన అర్జునుని తిట్టల, నువ్వే చేపించావు కృష్ణ అంటూ నిలదీస్తూ తిడితే కృష్ణుడు మాట్లాడకుండా ఆ తిట్లని భరించి, ఆ శాపనార్థాన్ని భరించి దిక్కులేని కుక్క చావు చనిపోయినటువంటి కృష్ణుడికి విధించిన శాపం గాంధారి. ఆగు తల్లి నీ తమ్ముడిని తిట్టు, ఆగు తల్లి అర్జునుడిని తిట్టు అని వారించలా. అంటే ఏమన్నాడంటే, నువ్వు ఆవేదనలో నీ బిడ్డల్ని కోల్పోయిన ఆవేదనలో ఉన్నావు తల్లి, నిన్ను వారించడం నాకు భావ్యం కాదనిపించింది అని ఆ శాపాల్ని భరించినటువంటి శ్రీకృష్ణుడు సార్. అట్లాంటి మహాభారతాలు చదువుతున్నప్పుడు ఒక తల్లి ఆవేదనగా నిన్ను 4 మాటలు అంటే ఏమవుతుంది? రాజకీయం అంటే ఏంటో తెలుసా? మనం తప్పు చేయకపోయినా మన మీద నిందలేస్తారు. మనకి సంబంధం లేని విషయాల్లో కూడా మనం లేనిపోయిన సమస్యలు వస్తాయి. సర్వసాధారణం. అన్నిటికీ తెగించినప్పుడే రాజకీయాల్లోకి రావాలా. ఒక తల్లి ఒక మాట మాట్లాడిందని మా గుంటూరుకు సంబంధించిన వ్యక్తి అంటాడు, ఏమా నువ్వు రెడ్డి కదా నీకెందుకు? అరే రెడ్డి అయితే న్యాయం చేయరా? ఆ పిల్ల రెడ్డి అయితే చేసుకున్నది ఒక ఎస్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కులం తండ్రిది అవుతుందా తల్లిది అవుతుందా? అయితే అవుతుందేమో. ఒకళ్ళు రెడ్డి ఇంటి ఆడబిడ్డే, కష్టం నీ దగ్గరకు వచ్చిందే రెడ్డింటి ఆడబిడ్డనే కదా నువ్వు కర్నూలులో కవాతులు చేపించి ఎలక్షన్ ఓటింగ్ కి తిప్పినారు. అప్పుడు రెడ్డి గుర్తు రాలేదా? అప్పుడు ఆ తల్లి కులం తెలీదా? ఆ తల్లి ఉద్యోగస్తురాలు తెలుసా?
ఒక హ్యాండిక్యాప్డ్ అయినా ఎంతో కష్టపడి చదువుకొని ఒక ఉద్యోగం తెప్పించుకుంది. సో 2 ఉద్యోగాలు నేనే ఇచ్చానంటాడు, కోట్లు ఇచ్చానంటాడు. నువ్వెవరయ్యా ఇవ్వడానికి? ఉమ్, జగన్ ఎవరు ఇవ్వడానికి? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అద్భుత చట్టం. నాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు, మా దళిత కుటుంబంలో ఒక బిడ్డ ఎవరైతే అన్యాయంగా బలైపోతారో, అన్యాయంగా చంపేస్తారో, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం, ఒక నిలువు నీడ, ఒక ఇంటి స్థలం, వాళ్ళు తినడానికి అవసరమైనటువంటి పొలం భూమి. ఇవన్నీ అంబేద్కర్ గారు రాసిన చట్టం సార్. మీరు పోరాడితే వచ్చింది కాదు, మీరు పోరాడకపోయినా వచ్చింది. ఈవిడంటే మీకు తెలుసు కాబట్టి పోరాడారు. ప్రతి సంవత్సరం ఎంతమందికి వస్తుందో మీరు ఎప్పుడైనా చూసినారా? ఉమ్, ప్రతి సంవత్సరం ఎంతో మంది, కొన్ని వందల మందికి ఈ చట్టం అప్లికబుల్ అయ్యి ఆ కుటుంబాలకి న్యాయం జరుగుతుంది తెలుసా? మీకు ఉమ్, తెలియదులేండి. చట్టాలు కాస్త రాజ్యాంగం పుస్తకాన్ని వెనక్కి ముందుకు తిప్పితే ఇది మనం పోరాడితే వచ్చింది కాదు, అంబేద్కర్ గారు ఇచ్చిన అద్భుత చట్టం అని తెలుసుండేది. ఉమ్, ఇది వీళ్ళిద్దరు సార్. ఇకపోతే వినూత కోట గురించి ఒక 5 నిమిషాలు మనం డిస్కస్ చేసుకుందాం. ఉమ్, వినూత కోట ఎవరైతే తన సహచరుడైనటువంటి వ్యక్తి తనని అక్క అక్క అంటూ నిరంతరం రాఖీలు కట్టి ఒక అన్యోన్యంగా ఉండేటటువంటి ఒక ఒక ఆడబిడ్డకి ఒక మగ బిడ్డకి ఉండేటటువంటి ఒక రక్షాబంధన్ ఉండేటటువంటి సంబంధం సార్. ఉమ్, అటువంటి ఒక అన్నా చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముళ్ళు ఉండేటటువంటి బంధంతో ఉన్న వాడిని బొజ్జల సుధీర్ అనేవాడు కొనేసి ఉమ్, నెలకి అకౌంట్ లో డబ్బులు వేసి ఈ ఏదైతే వినూత కోట ఇంట్లో ప్రతిదీ ఏది ఎవరు జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆడియో రికార్డింగ్లు, వీడియో రికార్డింగ్లు అన్ని పెట్టాడు సార్. ఉమ్, లొకేషన్ తో సహా, పేమెంట్ తో సహా ప్రతిదీ కూడా ఎవిడెంటరీ దొరికింది సార్. ఆఖరికి వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ బెడ్రూమ్ లో కెమెరా పెట్టారు. ఒక 2 రోజులు వాళ్ళు ఊర్లో లేరు. ఉమ్, వాళ్ళు వచ్చేటప్పటికి పనమ్మాయి ఊడుస్తుండగా ఏంటో ఇది ఖరీదైన ఫోన్ అనుకుంటాం గారు ఇక్కడ పెట్టారంటే, కాదు కాదు ఇదేంటో ఉంది అని చెప్పి చూస్తే ఇది కెమెరా. అదేంటి బెడ్రూమ్ లో కెమెరా ఎవరు పెట్టారు అని మొత్తం అప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఇతను వచ్చి పెట్టడం అనేది ఎవిడెంటరీగా రికార్డ్ అయింది. ఉమ్, సో అప్పుడు ఈ ఎవిడెన్స్ అంతా ఏం చేయాలి సార్? వాళ్ళకి డబ్బు ఉంది, చదువు ఉంది, తెలివి లేదు సార్. ఉమ్, తెలివి లేదు అనేది మనం ఒప్పుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ఇంత ఎవిడెన్స్ దొరికితే ఒక ఆడబిడ్డని బెడ్రూమ్ లో సీసీ ఫుటేజ్ వీడియో రికార్డ్ చేస్తున్నాడు, బొజ్జల సుధీర్ గారికి ఇవన్నీ అమ్మేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని పోలీస్ కంప్లైంట్ కదా ఇవ్వాలా? ఉమ్, పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూటమికి ఇబ్బంది కలిగిద్ది. కూటమిలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు బొజ్జల సుధీర్ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా సార్? కూటమి ధర్మం కాపాడడం కోసం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం కోసం వీళ్ళు నేరుగా మంగళగిరి పార్టీ ఆఫీస్ కి ఆ అబ్బాయిని కారులో పట్టుకొని తీసుకుని వెళ్ళారు. ఉమ్, వాడిని పట్టుకొని కారులో పట్టుకొని ఎరా ఎందుకు చేసినావు అంటే, అన్న నన్ను క్షమించండి అన్న, అక్కకి అన్యాయం చేసినానన్న, అన్న సుధీర్ అన్న డబ్బులు ఇచ్చిన అతను ఇలా చేపించేవాడన్న, అన్న నేను చాలా తప్పు చేసినానన్న, కానీ సుధీర్ అన్న చెప్తే చేసినానన్న, అన్న మీరు ఎక్కడ చెప్పమంటే వచ్చి నేను అక్కడ చెప్తానన్నా అని అతనంటే అతని మంగళగిరి పార్టీ ఆఫీస్ కి తీసుకొచ్చి హరిప్రసాద్ గారి ముందు, నాదెండ్ల మనోహర్ గారి ముందు మాట్లాడిచ్చినారు. అదే అబ్బాయిని మళ్ళీ కాళహస్తి నుంచి కారులో తీసుకొచ్చి డీజీపీ ఆఫీస్ ముందు మాట్లాడిచ్చినారు. ఉమ్, ఇన్ని చోట్లకి తిరిగిచ్చినారే. కాదు కాదు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకట్లేదు, కొంచెం వెయిట్ చేయండి, ఆయన అపాయింట్మెంట్ దొరకగానే ఈ విషయం చెప్పేస్తాం, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని వాళ్ళని కంప్లైంట్ ఇవ్వని వాళ్ళ. ఆఖరికి ఎవరైతే నేరగాడు ఉన్నారో వాడిని ఇంట్లో దాచిపెట్టి కళ్యాణ్ గారి దగ్గర రాగానే ఇతనితో అన్ని చెప్పించాక అప్పుడు కేసు నమోదు చేద్దాం, అప్పుడు సుధీర్ ఇలా చేస్తున్నాడని చెప్దాం, అతను కూటమి ఎమ్మెల్యే, కూటమి ధర్మాన్ని మీరు చెడగొట్టద్దు, కాపాడండి అంటూ ఒక ఆడబిడ్డ ఉమ్, ఒక ఆడబిడ్డ తనకి ఇన్ని తప్పులు చేస్తున్న నేరగాడిని 2 నెలలు ఇంట్లో పెట్టి ఆ తర్వాత అతను పాపం పైనుంచి దూకేసి బయటికి పారిపోదామని చూస్తే పైనుంచి దూకి పడి కాళ్ళకి దెబ్బలు తగిలితే మళ్ళీ వాళ్ళు డాక్టర్ని పిలిపించి ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పించినారంట సార్. ఉమ్, సార్ ఇన్ని చేసిన ఒక వ్యక్తులు వాళ్ళు చంపాలి అనుకుంటే ఉమ్, కాళహస్తి నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి 2-3 ట్రిప్పులు తెస్తారా సార్? ఉమ్, ఒక్కసారైనా తెస్తారా సార్? అరే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా నేను అడుగుతుంటే, లేదులేండి కూటమి కదా, మరి అవతల ఉంది టీడీపీ ఎమ్మెల్యే కదా, అందుకని సార్ ఏం చెప్తారో విని, అసలు సుధీర్ అనేవాడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో అని సార్ వినాలి ఆ విషయం, ఇతను ఉమ్. చెప్పాలి అని ఆ బిడ్డ పేరు కూడా నాకు గుర్తులేదు సార్, అతను చెప్పాలి అని ఎదురు చూసినారు సార్. ఆఖరికి ఈ ఈ ఈ బిడ్డకి, ఈ పసి బిడ్డకి ఆ వినూత కోటకి కూడా సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా అంతా రాసిస్తున్నారు సార్. రాయుడు ఆఖరికి రాయుడు ఎవరైతే డ్రైవర్ చనిపోయాడో రాయుడు ఆ ఆడబిడ్డ చెల్లెలు అక్క వచ్చి, కీర్తి లేదు ఎప్పుడు ఏ సార్? కీర్తి ఆ పాప పేరు కీర్తి. కీర్తి, అతని పేరేంటి సార్? రాయుడు. ఏ సార్ అతని పేరు ఏదో ఉందట, అతను పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానంతో కాటమరాయుడు అని పెట్టుకుంటాడంట సార్. ఉమ్, ఆ కాటమరాయుడు అనే వ్యక్తి ఆ కీర్తి బయటకు వచ్చి చెప్పింది, లేదు ప్రతి సంవత్సరం రాఖీ కడతారు, అక్క వాళ్ళు అతన్ని బాగా చూసుకుంటారు, ఏం జరిగిందో మాకు తెలియాలి
అంతేకాని వినూత కోట చంపిందని కాదు సార్. ఉమ్, ఒకవేళ ఆ అమ్మాయి అడిగింది సార్, సార్ మరి కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడతారు సార్, 2 నెలలు అయిపోతుంది, అతను మా ఇంట్లోనే పెట్టాము, అతను మొన్న డాబా దూకి పారిపోవడానికి ప్రయత్నించినాడు సార్, కాలికి దెబ్బ తగిలితే మందు రాపిస్తున్నాము, సార్తో ఒక్క మాట చెప్పండి సార్ అంటే, అపాయింట్మెంట్ సార్ది కుదరట్లేదు, ఇప్పుడు కాదు కొన్నాళ్ళు ఆగండి అని ఆఖరికి సార్ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర కూర్చోబెట్టిన టైంలో ఆయన చెప్పాడట, ఎందుకయ్యా మీ ఇంట్లో పంపించేయండి. లేదు సార్, పంపిస్తే వాడికి అన్ని వివరాలు తెలుసు కదా, మళ్ళీ అతన్ని వాళ్ళు ఏమైనా చేస్తారా లేకపోతే అతనేమైనా చేసుకుంటాడా, ఒకసారి సార్తో మాట్లాడిస్తే అతను సార్ ముందు అన్ని విషయాలు చెప్తే అయిపోతుంది కదా సార్ అంటే, అపాయింట్మెంట్ దొరకలేదు మనకెందుకే, పంపించే సార్ది వాళ్ళు కాకపోతే రేపు దొరికింది, మీరు సార్తో మాట్లాడండి, మీకెందుకు ప్రూఫ్లు ఇవన్నీ, మేము చెప్తాంలే అని అతని ఇంట్లోంచి బయటికి పంపించినారు సార్. ఎందుకు పంపించండి, మీ దగ్గర ఉండొద్దని చెప్పండి, పని చేయొద్దని చెప్పండి, వెళ్ళిపోమనండి, ఎక్కడ ఉండమనండి, వెళ్ళిపోయినాడు సార్. వెళ్ళిపోయాక ఏం జరిగితే వీళ్ళకేం సంబంధం లేదు అన్నది వాళ్లే సార్. సరే వెళ్ళిపోయినా జరిగితే మళ్ళీ మనకి ఇబ్బంది, మనకేం ఉంటదా ఇబ్బంది, అతను ఆయన్ని చేసినా ఆయన ఈయన చేసినా మీకేం సంబంధం, మీకేం ఇబ్బంది ఉండదు అన్నారు సార్. ఆఖరికి ఇవాళ చూడండి సార్ ఎంత పెద్ద మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. అదే అతన్ని అపాయింట్మెంట్ ఇచ్చి ఒక్కసారి అపాయింట్మెంట్ దొరకపోవడం ఏంటి సార్, అపాయింట్మెంట్ ఇప్పించి 2 నెలలు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మేపే బదులు ఒక్క సెకండ్ అపాయింట్మెంట్ ఇచ్చి అతని మీద కేసు పెట్టి అతన్ని జైల్లో పెడితే అతను చనిపోవాలన్న ఆలోచన రాదు. అతన్ని ఎవరైనా చంపి ఉంటే అలా చంపడానికి వీలు లేకుండా కూడా అతనికి రక్షణ కోర్టులు పోలీసులు కల్పించి ఉండేది సార్. ఎంత దారుణం సార్. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ కేసులో వినూత కోటకి గాని ఆ మనిషి చావుకు ఏమన్నా సంబంధం ఉందా? అంగుళం కూడా లేదు. కానీ ఎక్కడ కూడా వీళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వాల. 2 నెలలు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని అనకండి, ఈ రోజుకి అపాయింట్మెంట్ ఇవ్వాల. అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కేవలం బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పింది జరుగుతుందా, జనసేన ఉన్నది కేవలం అక్కడ నామమాత్రమేనా? ఎందుకంటే నిన్న ఒక కార్యకర్త ఇల్లు కూల్చివేశారు, బహుశా ఆ కార్యకర్త ఈ మర్డర్ కేసులో ఉన్నటువంటి నిందితుడు ఇల్లే కూల్చివేశారు అని చెప్పి కోటా వినుత దంపతులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, ఈ రోజు బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు ప్రెస్ మీట్ పెట్టి, కోటా వినుత నువ్వు గనక తీరు మార్చుకోకపోతే, నువ్వు గనక నోటికి తాళం వేసుకోకపోతే, మళ్ళీ ఇంకొకసారి బొజ్జల సుధీర్ రెడ్డి జోలికి గనక వస్తే నీ ఇంటి మీదకి దాడులకి దిగుతాం, ఇది వార్నింగ్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇలాంటప్పుడు జనసేన అక్కడ ఉన్నట్ట లేనట్ట? ఒకటి విజయసాయి గారు, జనసేన కాళహస్తిలో ఉందా అనే కంటే రాష్ట్రంలో ఎక్కడ ఉందో ఒక ప్లేస్ చెప్పండి, ఎక్కడుందో ఒక ప్లేస్, అట్లీస్ట్ పిఠాపురంలో కూడా నేను ఒక దళిత ఆడబిడ్డని నడి రోడ్డు మీద కొడుతుంటే ఒక అతను ఆలయ కమిటీ చైర్మన్, దాంట్లో జనసేన వాళ్ళు ఇంతమంది ఉన్నారు సార్, ఎక్కడుంది సార్ భయం ఏది సార్? ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో ఒక దళిత బిడ్డ మీద చెయ్యేస్తే అన్న ఊరుకోడు అనే భయం అక్కడ ఉండే జనసేన వాళ్ళకు ఉందా, లేకపోతే ఆలయ కమిటీ చైర్మన్లకు ఉందా సార్? సార్ అక్కడ కాళహస్తి అనే టాపిక్ తీసేయండి, రాష్ట్రంలో ఎక్కడుందో అర్థం కావట్లా. అరే మనం రాకముందు 30,000 మంది పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు, నిఘా వర్గాల సమాచారం అన్నాం కదా, మన రాగానే ఆడబిడ్డలను వెతికించి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి కదా. సరే అది లేదు, మన కోసం ఎక్కడో రాజకీయాలు కాకుండా, అంటే మీకు ఇది కూడా తెలుసుకోవాలి సార్, ఏదైతే పాపం వినూత కోట వాళ్ళ నాన్నగారు వైసీపీలో కీలక నాయకుడు సార్, కీలక నాయకుడు, ఈ రోజు కూడా వాళ్ళకి ఏదో క్యాడర్ కూడా ఉందంట సార్ వైసీపీలో, ఎంపీటీసీనో జడ్పీటీసీనో వాళ్ళ మదర్ కి అనుకుంటా. అయితే అతను చంద్రబాబు నాయుడు అంటే ఏదైతే వినూత కోట వాళ్ళ హస్బెండ్, అతను వాళ్ళ నాన్నగారు టీడీపీలో కీలక నేత, అతను 2013-14లో ప్లానింగ్ కమిటీలో నెంబర్ అట, ఇది టీడీపీలో ప్లానింగ్ కమిటీలో నెంబరు, అంటే డైరెక్ట్ గా చంద్రబాబు గారిని కలిసి యాక్సెస్ అతనికి. ఈ రెండు వదిలేసి ఎందుకమ్మా మీరు జనసేనలోకి వచ్చారంటే అతని సిద్ధాంతాలండి. అందుకని ఎక్కడో దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు రబ్బర్ చెప్పులు రాజకీయం అని చెప్పి ఈ రోజు రాష్ట్రానికి వచ్చి నువ్వు చెప్పావని, అరే అతను భర్త తిరిగినాడు సార్, టికెట్ అడిగింది కూడా భర్తే, అన్ని నియోజకవర్గాలు భర్త తిరిగాడు, కానీ ఒక్క ఆడబిడ్డ కూడా మన తరపు నుంచి పోటీ చేయకపోతే బాగోదు ఈ ఏరియాలో అంటూ భర్త టికెట్ ని బీఫామ్ పట్టని భార్యకి ఇచ్చేసినారు సార్. అప్పుడు ఆ పిల్ల ఒప్పుకోలే 2-3 సార్లు, నాకొద్దు నేను చేయను, అసలు నాకు పెళ్ళై 3-4 నెలలు అయింది, నా ఇంటి పేరు కూడా మారలేదు, నా భర్తది కోట, వినూత కోట అనే పేరు కూడా నాకు ఇంకా రాలేదు అని అంటే, లేదమ్మా నువ్వు ఉండాలా, నువ్వు పోటీ చేయాలా, నీకు నేను ఉంటాను, అన్ని నియోజకవర్గాల్లో ఒకసారి వస్తాను, నీకోసం 2-3 సార్లు అయినా వచ్చి ప్రచారం చేస్తాను అంటూ కూడా ఏదైతే ప్రగల్భాలు పలికి ఆ పిల్లతో ఎలక్షన్ నామినేషన్ వేయించినాడు సార్. సరే అప్పుడు అందరూ ఓడిపోయారు, ఆయన ఓడిపోయారు, ఆడబిడ్డ ఓడిపోయింది, ఓకే, వాళ్ళు కూడా బాధపట్ల, కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా బాధపట్ల. కానీ కష్టకాలంలో ఒక్క అపాయింట్మెంట్ ఇచ్చి ఆ బిడ్డ ఆవేదన వినడానికి ఈ రోజు కూడా అవకాశం ఇవ్వలేదంట సార్. ఇంకా కూడా
దురదృష్టమో అదృష్టమో మనకు తెలియదు, కానీ ఇంకా కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారికి నా ఆవేదన చెప్పాలి అనే తాపత్రయంలో ఉన్నారు ఈ కాబట్టి ఈ రోజుకి కూడా దయచేసి ఈ రోజుకి కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత జరుగుతున్నా కూడా కోటా వినుత దంపతులకి ఇంకా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా? ఒకవేళ గనక నమ్మకం గనక ఉంటే రజనీ గారు, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చెప్పండి, అతి తెలివా, మూర్ఖత్వమా అది? అదే నాకు అర్థం కాలేదు సార్. ఈ రోజుకి కూడా నిన్న మొన్న కూడా నేను అనుకున్న దాంట్లో వాళ్ళని మాట్లాడితే ఒక్కసారి ఒక్కసారి ఆయన అపాయింట్మెంట్ ఏమైనా దొరికితే బాగుండు రజనీ గారు, ఇది జరిగిందని చెప్పాలి. 2 నెలలండి అతన్ని మా ఇంట్లో పెట్టుకునింది. అసలు కళ్యాణ్ గారికి ఏమీ తెలియదండి. ఆ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదా, లేకపోతే ఆయనకి అన్ని తెలుసా? నీకెలా తెలుసు? ఉమ్, నీకెలా తెలుసు? ఒకవేళ ఆయనకి వాళ్ళు ఏమైనా చెప్పారేమో. అంటే వాళ్ళు ఆయనకి చెప్పి ఉండరు, ఇలా ఇలా జరిగిందండి, 2 నెలలు మా ఇంట్లోనే పెట్టుకున్నామండి. నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా పంపించేవయ్యా, నీ ఇంట్లో ఎందుకు? లేదు సార్, బయటికి వెళ్తే అతనికి ఏమన్నా అయితే నీకేం సంబంధం? ఉమ్, వాడు అంత ఫ్రాడ్ గా నీ భార్య ఫోటోలు వీడియోలు తీద్దామనే ప్రయత్నం చేసినాడు, వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవడెంట్రీ సరిపోద్ది కదా, ఏం అక్కర్లా పంపించేయి అని అంటేనే పంపించాను సార్. అతన్ని చంపే ఉద్దేశం మాకు లేదు సార్. మేము రాజకీయాలు చేయడానికి, రాజకీయం ద్వారా సేవలు చేయడానికి వచ్చాం, కానీ మీరు రబ్బర్ చెప్పులు వేసుకొని ఇలా మర్డర్లు చేయడానికి రాలేదు సార్. దేశ విదేశాల్లో నెలకి 50 లక్షలు సార్, మా ఉమ్. కుటుంబంలో మొత్తం మేము నెలకి సంపాదించుకునేది. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు దేశ విదేశాల్లో ఉన్నాం సార్. మేమే మీకోసం రాజకీయాల్లోకి వచ్చాం సార్ అని ఇంకా చెప్పాలని తాపత్రయపడుతుంటే, ఒక్కసారి అన్న అవకాశం ఇవ్వండి అన్న అని నాకు అనాలనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు, వాళ్ళు అంతకు మించి పెరగదు మైండ్. నాకు వీళ్ళని చూస్తే ఏమనాలో అర్థం కాల. అరే, మీరు చెప్తుంది 2 నెలలు వింటుంటే ఎవరన్నా రజనీ నేరగా గారు, ఇంట్లో ఇది పెట్టుకుంటారా? అతి విశ్వాసం లాగా అనిపిస్తోంది. అతి విశ్వాసం లాగా అనిపిస్తుంది. ఉమ్, సరే, ఏమైనా అనిపించనివ్వండి, వాళ్ళ ఆవేదన కాబట్టి పోనీలే వినండి అనే ఒక తాపత్రయం ఉంది. కానీ ఉమ్. 2 నెలలు నేరగాన్ని ఇంట్లో పెట్టుకొని ఆయన అపాయింట్మెంట్ దొరకలేదని కంప్లైంట్ ఇవ్వకపోతే ఏం చెప్పాలి సార్? కూటమి ధర్మాన్ని జనసేనలో ఒక ఆడబిడ్డ కాపాడడానికి ఇంత ప్రయత్నం చేసి ఆఖరికి తను కాపాడబోయి తను ఆ రొచ్చులో ఇరుక్కుపోయి ఒక మర్డర్ కేసులో ముద్దాయిగా ఉండి మీతో పార్టీ నుంచి గెంటి వేయబడి ఒక బలిజ ఆడబిడ్డ ఉమ్. నీ కోసం, నీ మీద పెట్టుకున్న నమ్మకం కోసం, కులాభిమానం ఏదో ఒక మూల లేకపోతే ఇంత తాపత్రయపడతారా సార్? మా కులపోడు ఈ రోజుకి చెప్పండి సార్, ఏ డిబేట్ లో అయినా, ఏ మీటింగ్స్ లో అయినా ఒక్క మాట ఆయన నోరు జారి నేను ఎప్పుడన్నా అన్నానా సార్? అనలేదు. వంగ గీతం అనిందా? పిఠాపురంలో పోటీ చేసినాడు. ప్రజారాజ్యం నుంచి ఆ తల్లి ఆ బిడ్డని చూస్తూనే ఉంది కదా, ఉమ్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూస్తూనే ఉంది కదా. అవును. ఎంత వయసు ఆయనకి, ఈవిడికి ఎంత వయసు? ఏ రోజున ఒక్క మాట నువ్వా పవన్ కళ్యాణ్ నువ్వేం చేసినా ఒక్క మాట మాట్లాడిందా అండి? అది బలిజ ఆడబిడ్డలు అతనికి ఇచ్చే విలువ అండి. ఉమ్. ఈ రోజు డిబేట్లలో రజనీ గారిని ఎందుకు తీశారో, రజనీ గారిని దానికే తీసేసినారు, దీనికే తీసేసినారని కుక్కలు మొరిగినట్టు మొరుగుతున్నా సరే, అన్నా కారణం చెప్పన్నా, నన్ను రాజీనామా ఇవ్వమన్నావా, నువ్వు సస్పెండ్ చేసావా, నీ చేసిన తప్పేంటో చెప్పన్నా. ఇప్పటి వరకు క్లారిటీ చెప్పకపోతే లేదు వాళ్ళు కదా? ఇష్టం వచ్చినట్టు ఇప్పటి వరకు వాళ్ళు క్లారిటీ ఇష్టం లేదు కదా వచ్చినట్టు రజనీ గారు? వాళ్ళు సార్. ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు, సస్పెన్షన్ చేశారా లేకపోతే పక్కన పెట్టారని చెప్పి దెర్ ఇస్ నో క్లారిటీ కదా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ క్లారిటీ లేదు సార్. నన్ను రాజీనామా అడిగారు, తర్వాత నేను మీరే రాసివ్వండి సంతకం పెడతానన్నాను. ఇంతవరకు పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు సార్. ఉమ్, కానీ ప్రతిరోజు నేను డిబేట్ లోకి వెళ్ళిన ప్రతిసారి టీడీపీ వాళ్ళు సార్, నేను జనసేనని కూడా అనను సార్, టీడీపీ వాళ్ళు సార్ ఎక్స్పెషల్ గా చూడండి, ఆవిడ అలాంటిది అందుకనే పక్కన పడేశాడు, ఆవిడ పదవి కోసం ఇంకో దానికోసం పదవులు ఎప్పుడూ ఇచ్చేసినారు. పదవి కోసం పక్కనకి వెళ్ళామా? తప్పుగా 7 గంటలు ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఒక న్యాయవాదిగా స్పందించి పక్కకు వచ్చామా? అయినా సరే వాళ్ళు మొరుగుతున్నారన్నా, మీరు సమాధానం చెప్పండి అన్నా. టీడీపీ సోషల్ మీడియా నన్ను అల్లరి చేస్తుందన్నా, నీ ఇంటి ఆడబిడ్డనన్నా, నీ కోసం 151 సీట్లో వదిలేసి 2 చోట్ల ఓడిపోయినోడు నీ కోసం వచ్చినానన్నా, బలిజ బిడ్డనన్నా, కాపు బిడ్డనన్నా అని నేను ఎంత ఆవేదన పడినా ఒకటి అర్థమైంది సార్, తన సొంత అన్ననే, తన రక్తాన్నే టీడీపీ సోషల్ మీడియా బూతులు తిడుతుంటేనే స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు నా కోసం స్పందిస్తారా? ఉమ్, ఇది అత్యుత్సాహం కదా, ఇది అతిగా ఆశపడ్డం కదా. తన ఉమ్, అన్న విషయంలో స్పందించి ఉంటే నా విషయంలో కూడా స్పందిస్తారని నేను ఆలోచించవచ్చు. ఉమ్, తన అన్న విషయంలోనే స్పందించిన వాడు నా కోసం స్పందిస్తాడా? వినుత కోసం కూడా స్పందిస్తాడా? ఒక దళిత బిడ్డని నడు రోడ్డు మీద కొడుతుంటే స్పందిస్తాడా? ఉమ్. ఈ రోజు తన సొంత కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో తన భర్తతో ఏదో మాట్లాడుకున్న డిస్కషన్ వీడియో తీస్తుంటే, అవుతువే నువ్వు వీడియో తీయడానికంటూ నడి రోడ్డు మీద కుళ్ళబడేసి పుడుతుంటే ఏం చెప్పాలి సార్? అరే, డప్పు కొడుతున్న ఒక ఒక ఒక
మాదిగ బిడ్డని సార్, మాదిగ వ్యక్తిని, పెద్ద ఆయన్ని అయ్యన్న పాత్రుడు గారు చెంపల మీద పెట్టా పెట్టా కొడుతుంటే పోలీసుల సమక్షంలో కనీసం పోలీసులు అడ్డొచ్చి వారించలేదు సార్. అంటే ఆ పోలీసుల్లో ఏ ఒక్కడు కూడా భీమ్లా నాయక్ లేడు సార్. ఏ ఒక్కడు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి వాడు లేడు సార్. సింహంలో సూర్య లాంటి వాడు లేడు సార్. అవి సింహంలో సినిమాలే చూడటమే, అవి సినిమాల్లోనే చూడటమే. నిజ జీవితంలో స్పీకర్ గారు తప్పు, మీరు అలాగా ఒక దళిత బిడ్డ మీద చేయకూడదు అంటే మాకు చెప్పండి. ఏంటి మీద మీదకి వస్తారని చెప్పేసి వాళ్ళు డప్పు కొడతండి నెట్టేస్తారండి. నెడితే తప్పు లేదు, చంపల మీద కొడతావా? చెయ్యి ఎందుకు లేసింది? అలా చెప్పగలిగేటువంటి వెన్నెముక తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పోలీసులకు ఉందంటారా? తెలుగు రాష్ట్రాల్లో, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో, తెలుగు రాష్ట్రాల్లో సార్ వెన్నుముక లేకపోతే లేకపోయింది సార్. దళిత సామాజిక వర్గం మందకృష్ణ మాదిగన్న ఈ పాటికే వచ్చి స్పందించి అయ్యన్న పాత్రుడి మీద గట్టిగా మాట్లాడాలి అని నా అప్పట్లో నా ఆవేదన సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమ్మా అనిత నన్ను తీసుకోమంటావు హోంశాఖ, తీసుకుంటే ఎలా ఉంటది అనగానే రియాక్ట్ అయినటువంటి మందకృష్ణ మాదిగన్న ఈ రోజు అయ్యన్న పాత్రుడి మీద ఎందుకు మాట్లాడాలా? అరే, ఒక డప్పు పెట్టే ఒక సాధారణ మాదిగ బిడ్డ అంటే తన కులధర్మాన్ని తను కాపాడుకుంటూ చక్కగా డప్పు కొడుతూ అమ్మవారి దాంట్లో ఉన్నటువంటి ఒక మాదిగ బిడ్డని ఆ వంతున చంప మీద పెళ్ళుమని కొడుతుంటే పోలీసుల సమక్షంలో సభ్య సమాజంలో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నావే, నీ చెయ్యి అలా లెగవచ్చా? ఆ చెయ్యి లెగిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? దళితులు రాష్ట్రాలని దేశాలని శాసిస్తున్నారు తెలుసా? కానీ ఇక్కడ సీన్ ఏంటంటే రజనీజీ, బాధితుడే వచ్చి మాకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు దేవుడి కన్నా కూడా ఎక్కువ, దయచేసి దీన్ని రాజకీయం చెయ్యకండి, ఆయన ప్రేమతో నన్ను అలా అన్నారు, కాలికి గాయమై ఉన్నటువంటి ఆయనకి నేను బాధ చూపించాను కాబట్టి అట్లా ప్రేమతో తీసుకున్నారు, మీరు రాజకీయం చేయకండి అని చెప్పి బాధితుడు రిజాయిండర్ ఇచ్చాడు. అవును సార్. అదేంటో చూసే వాళ్ళకి, లైవ్ లో వీడియో తీసిన వాళ్ళకి ఇవన్నీ కల్పించలేదు సార్. అది కొంచెం చిన్నగా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు, చెంపల మీద కొట్టేంత చనువున్నా పర్లేదేమో, కానీ పబ్లిక్ లో 10 మంది ముందు ఒక దళిత బిడ్డని చెంపల మీద కొట్టేసి ఆ దళిత బిడ్డతోనే స్టేట్మెంట్ ఇప్పించినారంటే సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది సార్? అంటే వాళ్ళకి కామ క్రోధ మదమాచల్యాల్లో ప్రముఖమైనటువంటి క్రోధం అంటే కోపం అనేది రాకూడదు సార్. తిరుగుబాటు అనేది చేయకూడదు. ఈ రోజు దళిత బిడ్డ వీణ గారితో కూడా ఆ మాట చెప్పించి ఉండాల్సింది. అంత నెట్వర్క్ జనసేనలో లేదు కదా. ఆయో కొడితే కొట్టాడండి తాతంశెట్టి నాగేంద్ర గారు, మేము చాలా సన్నిహితులు, అభిమానంతో ఎందుకమ్మా రోడ్డు మీద అడ్డం వచ్చావు, లారీలు గుద్దేస్తాయన్న ఉద్దేశంతో ఆయన నన్ను మందలిచ్చాడండి అని ఆమెతో కూడా చెప్పించి ఉండొచ్చు. జనసేనకు అంత నెట్వర్క్ లేదు కదా, అందుకనే వీణావాణి గారు తిరగబడుతున్నారు. కానీ పాపం ఏదైతే అయ్యన్న పాత్రుడు గారు కొట్టినటువంటి డప్పు కొట్టే ఒక సాధారణ దళిత బిడ్డ నోరెత్తలేక లేదులేండి చాలా మంచివాడు, మీ మంచి చెడు చూస్తాడు అంటే పెడితే కొడతావా? మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు సార్, నెలకి 2000 3000 ఇచ్చి మన ఇంట్లో పనికి పెట్టుకుంటాం. ఏదమ్మా ఇచ్చేయలేదు అంటాం, అంతేగాని కొడితే ఊరుకుంటారా సార్? వాళ్ళు యూనియన్ వచ్చేసిద్ది సార్. చెయ్యి లెగవనివ్వరు సార్. ఒక దగ్గర చెయ్యి లెగిస్తే అందరి దగ్గర చేతులు లెగుస్తాయి సార్. లెగిసిన చెయ్యికి ఒండులో వణుకు పుట్టేలాగా అద్భుతమైన చట్టాలు పోతా అంబేద్కర్ గారు రాసిపోయినారు సార్. ఆ చట్టాల్ని వాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత యథార్థ ఘటనల దగ్గర రావాల్సి ఉంటది సార్. యథార్థ ఘటనలేమో వెన్నుముక లేక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. యథార్థాలు కాని చోట కులం పేరు పెట్టి దుర్భాషలాడారంటూ తప్పుడు కేసులు కడుతున్నారు. ఎటు పోతుంది సార్ సొసైటీ? మంచికని ఆయన ఒక చట్టాలను పెడితే అది చెడుకు వాడుతున్నారే గాని అవసరమైనటువంటి దళిత బిడ్డ ఆ చట్టాలను ఎప్పుడు వాడలేకపోతున్నాడు సార్. సో దయచేసి అయ్యన్న పాత్రుడు గారి విషయంలో అందరూ చూస్తున్నారు సార్. మీ ఆన్సర్ తో కన్క్లూడ్ చేస్తాను. కోటా వినుత విషయం దగ్గర నుంచి అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ వరకు ఓవరాల్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకి, మేధావులకి, బుద్ధిజీవులకి ఒక మహిళా నేతగా, ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారు? లెట్స్ కంక్లూడ్ యువర్ ఆన్సర్. ఒకటి విజయసాద్ గారు, చదువుకున్న విద్యావంతులుగా ఏదైతే భగవద్గీత, ఖురాన్, బైబుల్ని మించి రాజ్యాంగాన్ని గౌరవించే ఒక పౌరులుగా మనం మన మీద నమ్మకాన్ని పెట్టుకోవాలండి. మన ఏ నాయకుడిని నమ్మి ఎలక్షన్ లో దిగినా సరే మన సిద్ధాంతాన్ని మనం కాపాడుకోవాలి కానీ నాయకుడి మాటల్ని కాదండి. అదే మాదిరిగా హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ అయ్యి ఒక మాదిగ ఆడబిడ్డని, ఒక చదువుకున్న విద్యావంతురాలని, ఒక ఉద్యోగస్తురాలని కారణాలు ఏవైనా కానీ నడి రోడ్డు మీద కర్రతో కొడతావా అని తిరగబడితే హ్యాట్స్ ఆఫ్ టు హోమ్ మినిస్టర్ అనేవాళ్ళం అండి. కానీ ఆవిడ ఎవరి కింద పనిచేస్తున్నారు? ఎవరిచ్చినారు ఆ టికెట్? ఎవరిచ్చినారు ఆ మినిస్టరు?
సో వారిని ఇంప్రెస్ చేయడం కోసమే వారు పని చేస్తున్నారే కానీ ఉమ్, నా దళిత సామాజిక వర్గం, నా ప్రజలు, నన్ను గెలిపించిన వాళ్ళు అనేటటువంటి భావన అక్కడ అక్కడ ఏదైతే పవర్ ని టేస్ట్ చేసినటువంటి రాజకీయ నాయకులకి కలగట్లేదండి. ఉమ్, పవర్ ని టెస్ట్ చేసినటువంటి రాజకీయ నాయకులు దానికి బానిసలు అయిపోతున్నారు. ఇవాళ నుండి రేపు పోయేది పవరు. కానీ ప్రజల్లో మీకు ఉండాల్సినటువంటి ఏదైతే ప్రేమ ఆప్యాయమానాలు, మీరు పదవిలో ఉన్నా లేకపోయినా, అబ్బా ఆవిడ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడేది తెలుసా, వాళ్ళ నాయకుడిని కూడా ఎదిరించేది, బా ఎంత మందికి మంచి చేసిందని చెప్పుకోవాలి. ఈ రోజుకి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాలా. ఏది పిఠాపురంలో ఇన్సిడెంట్ జరిగినా, లేకపోతే రైల్వే కోడూరులో ఇన్సిడెంట్ జరిగినా రాలా. తన సొంత సామాజిక వర్గమైనటువంటి హోమ్ మినిస్టర్ గారు రాలా. మరి మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ రక్షణ అంటే, అన్నా అని పిలవండి నన్ను, నేనున్నాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి సంబంధించిన వ్యక్తులే ఒక ఆడబిడ్డల్ని మోసం చేసి, వారి సామాజిక వ్యక్తులకు సంబంధించిన వాళ్ళే ఈ రోజు కర్రలతో కొడుతుంటే ఎటు పోతుంది సొసైటీ? ఉమ్, ఎటు పోతుంది సొసైటీ? సో ఖచ్చితంగా తప్పుని నిలదీయడానికి మీకు చదువు అక్కర్లా, గుండెల నిండా ధైర్యం ఉంటే చాలు. ఒక ఆడబిడ్డగా నా పార్టీలను వదులుకొని నాకు ఏదైనా ఒక పదవి వస్తుందేమో, ఇవాళ కాకపోతే రేపన్నా ఇస్తారు కదా. విజయసాయి గారు చదువుకున్నాను కదా, ఉమ్, విద్యావంతురాలని కదా, పార్టీకి పనిచేసినాను కదా, కానీ నాకేమి వద్దు, కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే ప్రశ్నించాలి. ఆ exactly. స్వతంత్రాన్ని నాకు కల్పించండి, ఆ స్వతంత్రాన్ని నాకు కల్పించండి. నా న్యాయవాద వృత్తి చేసుకోగలిగితే చాలు, నా యూనిఫామ్ నాకు ఉండగలిగితే చాలు. ఉమ్, హాఫ్ కోట్ వేసుకోవడం కూడా తప్పు అంటూ ఒక్క మీడియా ముందుకు ఒక మహిళ వచ్చి మీరు ఆ కోట్ తీసేయండి అని మాట్లాడుతుంటే నాకు ఆ కోట్ అలవాటు సార్. నాకు అలా చున్నీ కప్పుకోవడం అలవాట్లేదు. ఏ డ్రెస్ వేసుకున్నా కోట్ వేసుకుంటాను సార్. బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటే నేను యూనిఫామ్ లో ఉంటాను అని నాకు గుర్తొస్తుంటుంది సార్. నేను ఉమ్, పరిధి దాటి ఎప్పుడు మాట్లాడాను సార్. అవతలడు కోట్లు ఇచ్చినా పవన్ కళ్యాణ్ బూతులు తిట్టను, చంద్రబాబు గారిని బూతులు తిట్టను. ఎందుకంటే నా సిద్ధాంతాలు అవి కాదు. ఉమ్, కమ్యూనిస్ట్ వాళ్ళు మీరు తెలుసు కదా విజయసాయి గారు, మీకు అవును. కూడా ఒక కమ్యూనిజం భావాలు కలవారు కదా. మనం ఉమ్, పదవులు ఆశిస్తామా చెప్పండి? ఉమ్, ప్రజల్లో జరుగుతున్న సమస్యల్ని పోరాటమే కానీ పదవులు ఆశించినటువంటి ప్రజల కోసం పనిచేసే కమ్యూనిజం, లెనినిజం, కార్లిజం, మార్క్సిజం ఇవన్నీ చెగువీర లక్షణాలు చెప్పి ఈ రోజు సనాతనిగా మారిపోతూ ఉమ్. ఆడబిడ్డలకి కష్టాలు వస్తున్నాయి అంటే ఎటు ఎటు ఎవరితో మాట్లాడాలి, ఎవరికి చెప్పాలి అర్థం కాని ఆవేదన పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పాలండి. రైట్ రజనీ గారు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దండెత్తేందుకు, గర్జించేందుకు ఒక గొంతు కావాలి. పేరుకు మాత్రమే మహిళా రిజర్వేషన్ రాబోయేటువంటి రోజుల్లో అమలవుతోంది, కానీ ఆ రిజర్వేషన్ కాదు, పదవులు తీసుకున్నటువంటి తర్వాత పురుషాధిక్యత పైన, సమాజంలో ఆడవాళ్లపై జరిగేటువంటి అత్యాచారాల పైన దండెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో మీరు ఎప్పుడు భాగస్వాములుగా ఉంటారు. మీ పోరాటంలో ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ గా మాత్రమే కాకుండా డైలీ న్యూస్ కూడా ఉంటుందని చెప్పి మరొకసారి క్లియర్ కట్ గా స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద డిబేట్ రజనీ గారు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ.